ఇది కేవలం ఒక పండగే కాదు, ఇది 400 ఇయర్స్ పైనున్న కోనసీమ సాంప్రదాయం. ప్రతి ఇయర్ కనుమ పండుగ రోజు కోనసీమలో జరిగే జగ్గన్న తోట ప్రబల తీర్థాన్ని 400 సంవత్సరాలకు పైగా ఘన చరిత్ర ఉన్న జగ్గన్న తోట ప్రబల తీర్థానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించడం అనేది మన తెలుగు రాష్ట్రాల్లో జరిగే సంక్రాంతి వేడుకల్లో ప్రత్యేకమైనది ఈ ప్రబల తీర్థం. కనుమ రోజున 11 గ్రామాల నుండి తరలి వచ్చే ఏకాదశి రుద్రులు ఈ జగ్గన్న తోటలో కలుసుకుని ప్రజలకున్న కష్టాలు ఎలా తీర్చాలో అని చర్చించుకుంటారని ఇక్కడి వారి నమ్మకం. దేవుడి రూపాలుగా చెక్కతో అలంకరించే ఈ పల్లకీలని ప్రభలు అంటారు. ఈ ప్రభల్ని మోసుకుంటూ పొలాలు తోటలు దాటుకుని కౌశికా నదిని దాటించి తీసుకురావడం ఈ పండుగకి బిగ్గెస్ట్ హైలైట్. ఇప్పుడు ఈ సాంప్రదాయానికి స్టేట్ ఫెస్టివల్ గా గుర్తింపు పొందిందని మంత్రి దుర్గేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటకంగా, కళల పట్ల, సాంస్కృతిక వైభవం పట్ల అత్యద్భుతమైనటువంటి రీతిలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి సృజనాత్మక కార్పొరేషన్ చైర్పర్సన్ తేజస్విని గారు తమ ఆనందం వ్యక్తం చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ సంక్రాంతికి వెళ్తున్నారా? అదండి సంగతి. ట్రిప్పులు టూర్లు అంటే గోవా వెళ్దాం బావా అంటారు కానండి, మీకు గోదావరి ఫ్రెండ్ ఉంటే ఆ నా ఊరు తీసుకెళ్ళమనండి.